ఐపీఎల్ 2027లోని సన్ రైజ్ హైదరాబాద్ మినీ ఆక్షన్లోని టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అంటే ముందుగా నెంబర్ 1 ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లోని ముంబై ఇండియన్స్ అఫీషియల్ పేజ్ని అన్ఫాలో చేసేసాడు. అలాగే వీడియోస్ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేసాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ అతనికి ఏ సంబంధం లేదు, అతను మినీ ఆక్షన్కి వస్తున్నాడు. అతన్ని సన్ రైజ్ హైదరాబాద్ కూడా టార్గెట్ చేస్తారు పక్కాగాన. సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 నెంబర్ 5 కరెక్ట్ సెట్ అయిపోతాడు. నెంబర్ 2 ఎవరు అంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టార్గెట్ చేస్తారు. ఎందుకు అంటే లో ఆర్డర్లోని బిగ్ హిట్టింగ్ చేయగల క్యాపబిలిటీ ప్లేయర్ లేడు. అలాగే పవర్ ప్లేలో కూడా మంచిగా బౌలింగ్ చేసి బౌలర్ లేడు. హార్దిక్ పాండ్యా వస్తే ఎస్ఆర్హెచ్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. ఎస్ఆర్హెచ్లోకి హార్దిక్ పాండ్యా రావాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే నెంబర్ 3 ఎవరు అంటే క్యామరాన్ గ్రీన్. క్యామరాన్ గ్రీన్ని మినీ ఆక్షన్లోని 25 కోట్లు పెట్టారు కేకేఆర్ మేనేజ్మెంట్. క్యామరాన్ గ్రీన్ ఆశించినంత మ్యాచ్ వినింగ్ నాకు ఏ రోజు ఆడలేదు. ఇప్పుడు మినీ ఆక్షన్కి క్యామరాన్ గ్రీన్ కూడా వస్తున్నాడు. ఈసారి పక్కా టార్గెట్ చేస్తారు సన్ రైజ్ మేనేజ్మెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యాడు, ఈసారి మిస్ అవ్వడు. పక్కా టార్గెట్ చేస్తారు, ఇది మాత్రం పక్కా. వీళ్ళు ముగ్గురులోని ఎస్ఆర్హెచ్లోకి ఒక్క ప్లేయర్ వచ్చినా సరే కాటేరమ్మ కొడుకులు 300 అంటుంటారు స్కోరు. ఈసారి 300 కాదు ఫ్రెండ్స్, 300 పైన కొడతారు. వీళ్ళు ముగ్గురులోని ఎస్ఆర్హెచ్లోకి ఏ ప్లేయర్ వస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫీలింగ్ ఏంటో.